ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా, సూపర్ 6 చెప్పారు. ప్రజలకు ఏ విధంగా వస్తుంది? పర్వాలేదు, బాగుంది. ఇప్పటికి పెన్షన్ టైంకి ఇస్తున్నారు. అన్నీ బాగా జరుగుతున్నాయి. అంతవరకు అంతే. మరి నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి? తగ్గిస్తూ ఉన్నారు కదా. కొంచెం తగ్గిందండి, ఎక్కువ తగ్గలేదు, కొంచెం తగ్గింది. మార్కెట్ బాగానే ఉంటుంది, కూరగాయలు అన్నీ మా అందుబాటులో ఉంటున్నాయి, బాగుంటుంది. అది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని అంటున్నారు, ఏ విధంగా ఉండిపోతుంది? అమరావతి కావాలండి, ముఖ్యంగా అమరావతి కావాలి. ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తామండి, అమరావతి అయితే మాకు దగ్గరగా ఉంటుంది. ఏది వచ్చినా ఏం చేసినా అమరావతి అయితే అందుబాటులో ఉంటుంది. మంచి చెడ్డ అది అందుబాటులో బాగుంటుంది. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా చేయొద్దు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పొచ్చు అంటారు. వైసీపీ వాళ్ళది మరి అది ఆ రాజకీయం మాది ఏదండి, మరి ఆ సంగతి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని ఈ మధ్య చర్చ కూడా జరిగింది కదా. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని కూడా అంటున్నారు కదా. ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారు వద్దంటారు? ఇంగ్లీష్ మీడియం ఉండాలండి, లేకపోతే కష్టం కదా, మరి పిల్లలకి ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే అంత ఇప్పుడు అంతా ఇంగ్లీషే కదా, ఏది వచ్చినా ఇంగ్లీషే కావాలి. తప్పకుండా మా పిల్లలు కూడా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వేలు కట్టవలసి వస్తున్నా మరి బాగానే ఉంటుంది. అది లేకపోతే పిల్లలు అందుబాటులో ఉండదు, క్రమశిక్షణ ఉండదు. రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతున్నారు? రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేయలేదు అంటున్నారు, మరి ఏమైనా చేశారు ఆయన? ఏం చేశారండి, అన్నీ ఎక్కడికైనా రేట్లు పెరిగిపోయినాయి. ఏమంటే ఎవరికి ఏం చేయలేదు ఆయన, ఖచ్చితంగా చెప్తాం కదా. చేయవలసిన వాడికి ఎవరు, పెద్దవాళ్ళు చేశారు కదా, చిన్నవాళ్ళకి ఎవరికి ఏం చేయలే. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండదు అనుకుంటున్నాం, మరి చేస్తారని అనుకుంటున్నాం, అనుకుని చేసాం. అది